అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నాయకుల వాహనాలపై రాళ్ల దాడి జరిగింది. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా, పువ్వాడ, అలాగే నామా కార్లపై దాడి జరిగింది. మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు అలాగే బృందం. బాధితుల్ని పరామర్శిస్తూ ఉండగా దాడి జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలు కార్ల అద్దాలు కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. విజువల్స్ మీరు చూడొచ్చు. ముఖ్యంగా అదిగో ఆ విజువల్స్ మీరు చూస్తే కనుక ఇటు మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ, సబితతో పాటు నామా కూడా అక్కడికి చేరుకున్నారు. వెళ్ళి అక్కడ వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్ళగానే అక్కడ కార్ల మీద వెళ్ళగానే ఇన్ఫాక్ట్ కార్లు కూడా దిగనివ్వలేదు. అక్కడ దాడికి దిగారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో అక్కడ ఇన్ఫాక్ట్ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది. కానీ విజువల్స్ చూస్తే కనుక ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ కాన్వాయ్ ఇన్ఫాక్ట్ వాళ్ళ కాన్వాయ్గా వెళుతున్న తరుణంలోనే ఒక్కసారిగా అక్కడ అందరూ అక్కడ చేరుకున్నారు. రాళ్ల దాడికి సంబంధించి వాళ్ళు అక్కడ అటాకింగ్కి వెళ్ళారు. అటాకింగ్కి వెళ్ళగానే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో మీరు చూస్తే కనుక పోలీసులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎందుకంటే వరద పరామర్శలకు సంబంధించి కాబట్టి అంత ఉద్రిక్త వాతావరణం ఉండకపోవచ్చు, బహుశా ఉండించారు. ఒక్కసారి అక్కడ విజువల్ని చూద్దాం. చాలా విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా మాట పెరిగింది. ఒక్కసారి విజువల్ చూస్తే కనుక మాట ఇదిగో ఇక్కడ ప్రారంభమైంది. మాట పెరిగింది. ఒకరినొకరు మాటలు అనుకున్నారు. ఒకరి మీద మాటలు దాడి చేసుకున్నారు. ఆ తర్వాత ఒకరి మీద ఒకరు దూషించుకుంటూ ఒకరినొకరు కొట్టుకుంటూ విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇద్దరి మధ్య మొదలైన సంభాషణగా మనకు అనిపిస్తోంది. ఇద్దరి మధ్య మొదలైంది ఈ సంభాషణ. తర్వాత వాగ్వాదం. ఆ తర్వాత అదిగో మీరు చూడొచ్చు. అక్కడ చేయి చేసుకున్న వ్యక్తి, ఎల్లో కలర్ లో ఉన్న వ్యక్తి చేయి చేసుకున్న వెంటనే అక్కడ ఒకరినొకరు వెంటనే ఉద్రిక్తంగా మారింది. ఒకరొకరు కొట్టేసుకున్న పరిస్థితి. చొక్కాలు చించేసుకుంటున్నారు. ముఖ్యంగా అదిగో అక్కడ మీరు చూడొచ్చు కార్నర్లో ఆటో వెళుతున్న సందర్భంలో ఇదే మనకి అందుతున్న విజువల్స్ ప్రకారం చూస్తే కనుక ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తున్న విజువల్స్ గా భావించవచ్చు. ఎందుకంటే అంతవరకు కూడా విజువల్స్ ని మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ముందు మాట్లాడుకున్నారు, ఒకరొకరు దూషించుకున్న పరిస్థితి. ఆ దూషణ నేపథ్యంలో ఆ తర్వాత ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తున్న పరిస్థితి. దీంతో ఒకరొకరు చొక్కాలు పట్టేసుకొని చించేసుకొని కొట్టేసుకొని ఆ వ్యక్తి మీరు చూస్తే కనుక ఎల్లో షర్ట్ లో ఇన్ఫాక్ట్ ఎల్లో కలర్ లో ఉన్న టీ షర్ట్ కావచ్చు, షర్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ వ్యక్తి ఒక్కసారిగా చెయ్యి ఇలా పైకెత్తున అక్కడే అక్కడ ఉన్న వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తి ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి చెయ్యి ఇలా పైకెత్తాడో ఉద్రిక్తంగా మారింది. అక్కడ ఉన్న వాళ్ళు ఒకరినొకరు దూచి అదిగో ఆ తర్వాత రైట్ సైడ్ ఉన్న వ్యక్తి ఇలా ఒకరినొకరు మాట అనుకొని అది కాస్త వాగ్వాదం కాస్త ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది. దీంతో ఇక్కడి నుంచి ఆ ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, అసలు ఎంతకీ ఏం జరిగింది? ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు ఎక్కడున్నారు? సచిన్, ఖమ్మం నగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించేందుకు వచ్చినటువంటి మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ కార్లపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం బొక్కలగుడ్డ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఉదయం నుంచి వరద సహాయక చర్యలు పాల్గొనేందుకు స్వయంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేతలంతా కలిసి మాజీ ఎమ్మెల్యేల బృందంతో కలిసి పూర్తి స్థాయిలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించినటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. బొక్కలగడ్డ, వెంకటేష్ నగర్ డివిజన్ లో ప్రారంభిస్తున్నటువంటి సహాయక చర్యల్లో భాగంగా కొంత నిత్యావసర సరుకులు వాళ్ళకు కొంత భరోసా కల్పించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా పువ్వాడ అజయ్ కుమార్ ముగ్గురు నేతలు కూడా పూర్తిగా సహాయక చర్యలో పాల్గొంటూ వాళ్ళకి నిత్యావసర సరుకులు అందిస్తూ వాళ్ళతో కొంత భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. అకస్మాత్
హఠాత్తుగా కొంతమంది యువకులు ఒక్కసారిగా రాళ్లతో రువ్వే ప్రయత్నం చేయడంతో కారు అద్దాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, హరీష్ రావు కార్లు కూడా అద్దాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు వెహికల్ ముందు అద్దం పగిలిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అద్దం ఆ స్థాయిలో. ఇంకో సైడ్ విజువల్ మీరు చూడొచ్చు. ఒక వ్యక్తి కర్రతో వెళ్ళాడు. అదిగో ఆ రాయి మరకలు కూడా మీరు చూడొచ్చు. ఇన్ఫాక్ట్ ఒక మట్టి కనుక రాయికి అంటుంటే తగిలిన వెంటనే అద్దం ఏ స్థాయిలో పగిలిందో మీరు చూడొచ్చు. ఒక సర్కిల్ గా ఏర్పడింది, మొత్తం బ్రేక్ అయిపోయింది. ముందు అద్దం ఎగ్జాక్ట్లీ ఆయన ఎక్కడైతే కూర్చుంటారు, ఎందుకంటే డ్రైవర్ సీట్ కి సంబంధించి లెఫ్ట్ సైడ్ కూర్చుంటారు, అక్కడే. అంటే ఎవరో టార్గెటెడ్ గా దాడి చేశారు, ఎవరో ఫోకస్ గా దాడి చేశారు, టార్గెట్ చేసి లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. ఆ రాయితో తీసుకెళ్లారు. తర్వాత కూడా ప్రభుత్వం నుంచి మాకు మంచిగా సహకారం అందింది. కానీ ఈ ప్రభుత్వం ప్రజల్ని అలర్ట్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది, ప్రజల్ని కాపాడడంలో ఫెయిల్ అయిపోయింది. 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 9 మందిని కాపాడలేకపోయినారు. కనీసం హెలికాప్టర్ పంపలేకపోయినారు. ఈ ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ, పంతనం తక్కువ. ఎక్కడ చూడు వ్యంగ్యమే ఆయనకు. ఇప్పుడు పాలనపై పట్టుగోల్పై రేవంత్ రెడ్డి చీటికి మాటికి ప్రతిపక్షాల మీద బురద జల్లుతా ఉన్నాడు. ఇది నీ పరిపాలన వైఫల్యం. వాతావరణ శాఖ హెచ్చరించినా నువ్వు మేల్కొనలేదు. పెద్ద ఎత్తున వర్షాలు పడబోతున్నాయి, వాయుగుండం వచ్చింది అని వాతావరణ శాఖ హెచ్చరించినా ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున ప్రాణాలు పోయినాయి, తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు. ఏ ఇంటికి పోయినా చెప్తున్నారు 4 లక్షలు, 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని. కట్టు బట్టలు తప్ప మాకు ఏమీ లేవు, అన్ని సర్వం కోల్పోయాం. మొత్తం నిత్యావసర వస్తువులు తెచ్చిపోయినాయి, బట్టలు తెచ్చిపోయినాయి, సర్టిఫికెట్లు తెచ్చిపోయినాయి, డాక్యుమెంట్లు అన్నీ పోయినాయి. అసలు మా పరిస్థితి ఏందని చెప్పి కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. పిల్లలు చదువుకున్న సర్టిఫికెట్లు అన్నీ కూడా నీళ్ళలో తెచ్చిపోయినాయి. ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు కావచ్చు, వాల్యుయబుల్స్ కూడా పోయినాయి, బంగారం కూడా కొట్టుకుపోయింది. అసలు కట్టు బట్టలు తప్ప మా పెయి మీద ఏం మిగలలేదు. 2 రోజుల నుంచి ఇవే బట్టల మీద ఉన్నాం, వేసుకోవడానికి గుడ్డలు కూడా లేవు, తినడానికి తిండి లేని పరిస్థితి ఉంది. మా పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది అని చెప్పి బాధపడతా ఉన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. కనీసం మంచి నీళ్లు కూడా అందియలేదట. 12 గంటలు డాబాల మీద ఉంటే కనీసం తాగడానికి నీళ్లు కూడా ఈ ప్రభుత్వం అందించలేకపోయింది. అంటే జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో కానీ, ముందస్తు ప్రణాళికలు చేయడంలో కానీ, హెలికాప్టర్ అందుబాటులో పెట్టుకోవడంలో కానీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసుకోవడంలో కానీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలని అడిగారు. ఇదే సీతక్క గారు అడిగారు. మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, తక్షణమే చనిపోయిన కుటుంబాలన్నిటికీ 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. మీరు గతంలో అడిగిందే నేను చెప్తున్నా, మీకు మాట మీద నిలబడండి. మీరు ఆ రోజు ప్రతిపక్షంలో మాట్లాడారు కదా, అది అందించి కనీసం మాట మీద నిలబడండి. ఇలా ఏ ఇంట్లో చూసినా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల నష్టం జరిగింది. కనీసం వరదలో పూర్తిగా మునిగిపోయినటువంటి ఇళ్లకు తక్షణమే 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరుతా ఉన్నాం. వాళ్ళు చెప్తున్నారు ఇవాళ ఇళ్లకు పోతే 10,000 ఏ మూలకు సరిపోవు, దయచేసి మమ్మల్ని ఆదుకోండి, ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపండి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. 2 లక్షల రూపాయల కనీస ఆర్థిక సహాయం అందించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పిల్లలై ఇంటర్మీడియట్ కానీ, 10th కానీ, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ సర్టిఫికేట్ $2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరుతా ఉన్నాం. వాళ్ళు చెప్తున్నారు ఇవాళ ఇళ్లకు పోతే 10,000 ఏ మూలకు సరిపోవు, దయచేసి మమ్మల్ని ఆదుకోండి, ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపండి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. 2 లక్షల రూపాయల కనీస ఆర్థిక సహాయం అందించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పిల్లలై ఇంటర్మీడియట్ కానీ, 10th కానీ, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ సర్టిఫికేట్ పరిస్థితి లేదు. ఇంట్లో
దాదాపు ఒక అడుగు మోకాలు లోతు బురద ఉన్నది ఇళ్లలో. నీళ్లు ఏవైతివి ఆ బురదను తీసుకోవడానికి వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు. కట్టుకోవడానికి బట్టలు లేవు, కరెంటు లేదు, నీళ్లు లేవు. బియ్యం ఒక 5 కిలోలు ఇచ్చిపోతే వాళ్ళు ఎట్లా వండుకోవాలి, ఎట్లా తినాలి? కనీసం ఇంత అన్నం ప్యాకెట్లు కూడా సరఫరా చేయడం చేతనైతే లేదా ఈ ప్రభుత్వానికి? పూర్తిగా ఈ ప్రభుత్వం ఒక దివాళకోరు ప్రభుత్వంగా మారిపోయింది. ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ. మోకాలికి బోడగొండుకు లింకు పెట్టి పిచ్చి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఇక మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రం కూడా ఫెయిల్ అయిపోయింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని ఆదుకోవడంలో ఫెయిల్ అయింది. 8 + 8 = 16 కాదు, 0 అయింది. కేంద్ర బడ్జెట్లో 0, వరద సహాయంలో కూడా నష్టమే అయిపోయింది. ఏమైంది? కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎందుకు పంపలేకపోయారు? కనీసం ఒక హెలికాప్టర్ని ఎందుకు పంపలేకపోయారు? ప్రాణాలు కాపాడడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయినాయి. ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం, అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోండి, మేము వస్తాం. ప్రధానమంత్రిని నిలదీద్దాం, పదండి. ఎందుకు మన రాష్ట్రానికి సాయం చేయరు అడుగుదాం. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోండి. అన్ని పార్టీల వాళ్ళు వస్తాం. బీజేపీ వాళ్ళు వస్తారా రారా ప్రజలు చూస్తారు వాళ్ళ సంగతి. అంటే ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం మహబూబాద్ జిల్లా ప్రజలు బలైపోయింది. ఈరోజు ఎంత వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి వాళ్ళని చూస్తుంటే. ప్రతి మహిళ వాళ్ళ ఆవేదన, తడిచిపోయిన బియ్యాన్ని చూపిస్తూ ఒక్క వస్తువు కూడా లేదు. కొన్ని అయితే ఇళ్లలో నుంచి కొట్టుకొని పోయినాయట, వరదలో కొట్టుకొని పోయినాయి. అసలు సామాన్లు లేవు అన్నా, స్టీల్ బౌళ్ళు తప్ప ఏమీ మిగలలేదు అని ఒక మహిళ చెప్పింది. ఆ స్టీల్ సామాన్ ఒకటి కొన్ని చోట్ల మిగిలింది బురదల. ఇంకా మిగతాది ఏది పనికిరాదు. ఇక కాగితాలు పోయినాయి, డాక్యుమెంట్లు పోయినాయి, బట్టలు పోయినాయి, డబ్బులు పోయినాయి, సమస్తము కోల్పోయింది. ఆ స్టీల్ సామాన్ ఒక్కటి మిగిలిందన్నా, అంతకు మించి ఇంకేం మిగలలేదని చెప్పి పాపం ఆ మహిళలు కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇవాళ ఎట్లా తయారైందంటే ఈ ప్రభుత్వం చనిపోయినటువంటి వాళ్ళ విషయంలో కూడా సంఖ్యను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తుంటారు. ముఖ్యమంత్రి గారు 16 మంది చనిపోయినట్టున్నారు. మా దగ్గర స్పష్టంగా వివరాలు ఉన్నాయి. రాష్ట్రంలో దాదాపు 28 మంది చనిపోయిన వివరాలు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి, పేర్లతో సహా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 9 మంది, యాకూబ్, సైదాబి, సాంబశివరావు, పద్మావతి, అశ్విని, మోతీలాల్, రాము, ఆదమ్మ, నీలమయ్య. సూర్యాపేటలో నాగం రవి, ఎర్రమల్ల వెంకటేశ్వర్లు, మహబాద్లో నర్సయ్య, శ్రావణి, నాగభూషణం, ములుగులో మహేష్, మల్లికార్జున్, ఆదిలాబాద్లో భోజారాం, నారాయణపేటలో హనుమమ్మ, అంజిలమ్మ, నాగర్ కర్నూల్లో గుర్తు తెలియని వ్యక్తి తాడూరు మండలం చెర్ల తిరుమలాపూర్ గ్రామంలో డెడ్ బాడీ దొరికింది. అదేవిధంగా వనపర్తిలో వడ్డే చంద్రయ్య, పెద్దపల్లిలో పవన్, గోస్కుల కుమార్, కామారెడ్డిలో శివరాములు, సిద్దిపేటలో లక్ష్మణ్, కనకారెడ్డి, రంగారెడ్డిలో శేఖర్, మన్సూర్. 28 మంది పేర్లు మేము చెప్తా ఉన్నాం. టేకులపల్లిలో కూడా ఇంకో 2 చనిపోయారు. ఈ 2 కలిపితే 30 అవుతుంది. అంటే ప్రభుత్వం ఇప్పటివరకు 16 అని చెప్తున్నారు. మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపడం. ఇవాళ భక్తరామదాస్ ప్రాజెక్టు మొత్తం నీళ్లలో మునిగిపోయింది. పాలమూరు ఎత్తిపోతల పథకం పంప్ హౌజులు మునిగిపోయినాయి. సాగర్ కెనాల్ ఇందాక ఉదయమే జగదీశ్వర్ రెడ్డి గారు నేను చూశాము, సబితక్క కూడా ఉన్నారు, వివేక్ కూడా ఉన్నారు. సాగర్ కెనాల్ తెగిపోవడానికి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ఆ రోజు తాగునీరు ఖమ్మంకు తెచ్చేటప్పుడు ఎస్కేప్ కెనాల్కు వెల్డింగ్ చేసిండ్రు. మరి సాగునీరు తెచ్చిన తర్వాత మళ్ళీ ఆ వెల్డింగ్ ఓపెన్ చేయాలన్నా వద్దా? ఆ వెల్డింగ్ తీసేయాలన్నా వద్దా? ఆ వెల్డింగ్ తీసేసి ఎస్కేప్ కెనాల్ను లేపాలి, ఎస్కేప్ ఛానల్ను ఓపెన్ చేయాలి. ఎస్కేప్ ఛానల్ను ఓపెన్ చేయక అది వెల్డింగ్ చేసి పెట్టడం వల్ల వరద వచ్చినప్పుడు అది ఓపెన్ చేసే అవకాశం లేకపోయింది. దాంతో 133, 134 దగ్గర 2 చోట్ల ఇవాళ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడ్డది. 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దాదాపు 2000 ఎకరాల్లో అక్కడ పంట నష్టం జరిగింది. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం. సకాలంలో ప్రభుత్వం స్పందించుంటే ఆ
ఏదైతే టాకా కొట్టిండ్రో అది తీసేసి ఆ ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేసి ఉంటే ఇవాళ సాగర్ కెనాల్ కొట్టకపోకపోతుండే, వేల ఎకరాల్లో పంట నష్టం జరగకపోతుండే. కొన్ని వేల ఎకరాల్లో నష్టం జరిగింది. ఇదే రెవెన్యూ మంత్రి పొంగులేటి గారు గతంలో 30,000 ఎకరానికి సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేశాడు. మా ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నప్పుడు 30,000 ఇవ్వాలి ఎకరానికి అన్నాడు. మీరే కదా రెవెన్యూ మంత్రి, రెవెన్యూ అండ్ రిహాబిలిటేషన్ మినిస్టర్ మీరే. మీ జిల్లాలోనే ఎక్కువ నష్టం జరిగింది. మీ నోటితోనే 30,000 ఇవ్వాలని ఆ రోజు అడిగారు. దయచేసి ప్రతి ఎకరాకు 30,000 రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నిర్లక్ష్యం మీ నిర్లక్ష్యం, మీ తప్పిదం వల్ల ఇవాళ సాగర్ కెనాల్ తెగిపోయింది. సాగర్ కెనాల్ బాధితులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో గతంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు డిమాండ్ చేసిన విధంగా ఎకరానికి 30,000 రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవండి. చాలా చోట్ల ఇసుక మేట పెట్టింది. ఆ పొలాల్లో ఇసుక మేట పెట్టిన తర్వాత చోట కూడా రైతులు చాలా బాధపడతా ఉన్నారు. వాళ్ళు కూడా మా దృష్టికి తెచ్చారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ ఇసుక మేట తీయాలంటే చాలా కష్టమవుతుంది, కనీసం వారికి 50,000 ఆర్థిక సహాయం ఏ రైతుల పొలాల్లో అయితే ఇసుక మేట పెట్టడం జరిగిందో వారికి సహాయం అందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా నిన్న కూడా మాట్లాడుతూ మేము ఆర్థిక సహాయం చేయాలన్నట్టు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వం మాకు సాయం చేయట్లేదని మాట్లాడినాం. ఇవాళ అధికారంలో ఉంటే కూడా మళ్ళీ ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నావు అంటే ఇది నీ చేతగాంతనం. అధికారంలో ఉన్నా నువ్వే విమర్శిస్తావు, ప్రతిపక్షంలో ఉన్నా విమర్శిస్తావు. ప్రతిపక్షంలో అంటే నువ్వు మమ్మల్ని విమర్శించడం అంటే మేము అర్థం చేసుకుంటాం. ఇవాళ చేయగలిగే స్థితిలో ఉండి అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేయడంలో నువ్వు ఫెయిల్ అయిపోయినావు. అసలు ఎక్కడ పోయినావు? మొన్న నువ్వు వరదలు వచ్చిన 24 గంటలు నువ్వు ఇంట్లోనే ఉన్నావు. కనీసం ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టలే, సెక్రటరియట్కు రాలేదు, ఎక్కడున్నావు అని నేను అడుగుతా ఉన్నా. యూఆర్ ఫెయిల్డ్. ఈ రకంగా నీ వైఫల్యాన్ని ప్రతిపక్షాల మీద రైట్. అది వరద బాధితుడిని పరిశీలించడానికి వెళ్ళినప్పుడు అటాక్ అయ్యింది. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇన్ఫాక్ట్ మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి కూడా పర్యటనకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ వెహికల్ మీద అటాక్ అయిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ మీరు చూస్తున్నారు హరీష్ రావుది. ఖమ్మంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ ఉద్రిక్తత నేపథ్యంలో ఆయన మాట్లాడారు. వరద బాధితులకు సంబంధించి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వైఫల్యం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అఖిల పక్షాన్ని తీసుకువెళ్ళని కూడా ఆయన అన్నారు. కానీ ఒక్కసారి అటాక్కి సంబంధించి విజువల్స్ మీరు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. అదిగో అదే ఆ వెహికల్ మీదే మీరు చూస్తే కనుక ఎక్కడైతే హరీష్ రావుకి అవసరమైతే మంత్రులు కూర్చుంటారో అక్కడ ఎగ్జాక్ట్గా రాయితో దాడి జరిగింది. ఇన్ఫాక్ట్ అదిగో మీరు చూడొచ్చు. అదిగో కారులో హరీష్ రావు అక్కడ ఉన్నారు. ఆయన ఎక్కడైతే కూర్చున్నారో కరెక్ట్గా అదే స్పాట్కి సంబంధించి ఎదురుగా అద్దం మీద దాడి జరిగింది. మీరు విజువల్స్ చూస్తే కనుక అదిగో అక్కడే అదే హరీష్ రావు కారులో కూర్చున్నారు. ఆయన అద్దం దగ్గరకు వెళ్ళి ఇన్ఫాక్ట్ ఒక వ్యక్తిని మనం చూసాం, కర్ర తీసుకుని వెళ్తున్నాడు. అంటే అక్కడ ఎటువంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇదిగో ఈ విజువల్ మీరు చూడొచ్చు. ఒక వ్యక్తి అటు కర్ర తీసుకెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు, మరో వ్యక్తి బెదిరిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇలా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అలా వెళ్తున్న నేపథ్యంలోని ఇటు మాజీ మంత్రులు హరీష్ రావు అలాగే సబితా ఇంద్రారెడ్డి వీళ్ళిద్దరూ ఇన్ఫాక్ట్ పువ్వాడు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళందరూ అదిగో ఆ విజువల్ మీరు చూడొచ్చు. అక్కడ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఉన్నారు. ఘటన జరిగిన తర్వాత అక్కడికి వెళ్లారు. బాధితులని పరామర్శించి వాళ్ళకి ఇన్ఫాక్ట్ సహాయ చర్యల నేపథ్యంలో సహాయక చర్యలు సహాయం అందిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు ఉదయ్ లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. ఉదయ్, ఈ ఎవరు దాడి చేయించాడు అంశానికి సంబంధించి ఏమైనా తెలుస్తోందా? ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు కాంగ్రెస్ కార్యకర్తలు తమపై దాడి చేశారంటూ బీఆర్ఎస్ నేతలు బహిరంగంగా ఆరోపించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే వాళ్ళు అయితే ఎవరైతే హరీష్ రావు వెహికల్ పై వాహనంపై కాన్వాయ్ పై దాడి చేశారో వాళ్ళంతా కూడా 3 యువకులుగా మనకి సమాచారం అవుతుంది. ఒకరు బాబా, ఒకరు యాకూబ్, మరొకరు లక్ష్మణ్ గా ప్రస్తుతం మనకైతే సమాచారం అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు రంగప్రవేశం చేశారు. జరిగిన ఘటన ఇప్పటికే ఖమ్మం సిపి సునీల్ దత్ కూడా ఈ అంశంపై ఆరా తీస్తున్నారు. అక్కడ ఘర్షణ ఏ విధంగా జరిగింది, ఎవరెవరు కాన్వాయ్పై రాళ్లుపై ప్రయత్నం చేసిన అంశంపై ఇప్పటికే పోలీసులు కూడా హై అలర్ట్ అయి పూర్తి స్థాయిలో నిందితులను అదుపులోకి తీసుకొచ్చుకునే ప్రయత్నం అయితే చేసినటువంటి సిచ్యువేషన్. మరోవైపు బీఆర్ఎస్ చాలా స్పష్టంగా తమపై కాంగ్రెస్ గూండాలే దాడి చేశారంటూ విమర్శల వర్షం, ఆరోపణల వర్షం కూడా కురిపిస్తున్న సిచ్యువేషన్. ఏదైనా హై టెన్షన్ వాతావరణం మధ్య ప్రస్తుతం ఖమ్మం నగరంలో మున్నేరు వరద బాధితుల
సహాయక చర్యలో ప్రస్తుతం హరీష్ రావు మళ్ళీ పాల్గొంటానంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. మరిన్ని గ్రామాలను సందర్శిస్తాను, మరిన్ని కాలనీలు సందర్శిస్తాను, ఎవరు అడ్డం వచ్చినా ఖచ్చితంగా మున్నేరు వరద బాధితుల సహాయానికి సంబంధించిన చర్యలతో పాటు వాళ్ళ ఆర్తనాదాలు వింటూ వాళ్ళకు కొంత భరోసా నింపే ప్రయత్నం ప్రతిపక్షంగా తాము చేస్తామని ఇప్పటికే హరీష్ రావు మీడియా సమావేశాన్ని కూడా వెల్లడించినటువంటి సిచ్యువేషన్. ఏదేమైనా ఖమ్మంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు కాంగ్రెస్ గుండాలే తమపై దాడి చేశారంటూ ఒకవైపు బీఆర్ఎస్ చాలా స్పష్టంగా చెప్తుంటే, కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఖచ్చితంగా ఇది వరద బాధితులే హరీష్ రావుపై దాడి చేశారని కాంగ్రెస్ విమర్శిస్తుంది. గడిచిన 10 ఏళ్లలో తమ బాగోగులు పట్టించుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఈ రోజు ఏ విధంగా తమ ప్రాంతాలకు వస్తున్నారంటూ కూడా తర్వాత పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం జరిగింది, లేకపోతే పోలీసులు అక్కడ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిన సిచ్యువేషన్ ఉందా? ఇప్పటికే సిపి సునీల్ ను ఫోన్ లో సంప్రదించినట్లు మనకు బీఆర్ఎస్ సంప్రదించిన సమాచారం అవుతుంది. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని కూడా మాజీ మంత్రులు హరీష్ రావుకు సమాధానం చెప్పినట్టయితే మనకు సమాచారం అవుతుంది. ఇప్పుడు నిందితులను వెతికే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఆ ముగ్గురు ఎవరు, కారుపై రాళ్లు రుమిన వ్యక్తులు ఎవరు, కర్రలతో దాడి చేయాలని యత్నించినటువంటి వ్యక్తులు ఎవరు, ప్రస్తుతం ఆ నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమైనట్టు మనకు పోలీసుల సమాచారం నుంచి కూడా సమాచారం అవుతుంది. ఏదేమైనా అదిగో విజువల్ మీరు చూస్తున్నారు, గ్రీన్ కలర్ సర్కిల్ లో చూస్తున్న ఈ వ్యక్తి దాడి చేసినట్టుగా భావించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ వ్యక్తి కోపంతో రగిలిపోతూ అక్కడికి వెళ్లి ఆ వాహనం మీద దాడి చేశాడు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యక్తి దాడి చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం ఒక్కసారి చూస్తే అక్కడ అందరూ గుమిగూడ నేపథ్యంలో ఒక్కసారిగా వచ్చి ఇటు మాజీ మంత్రి హరీష్ రావు వాహనం మీద దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ ఈ దాడి చేసిన వెంటనే ఒక్కసారిగా అక్కడ షాక్ గురయ్యారు. ఎందుకంటే ఆ వాహనంలో మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు, వెనకాల సీట్లో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ వీళ్ళందరూ ఉన్న విజువల్. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా దాడి జరగడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక కొద్దిసేపటి క్రితం అయితే మాత్రం వాళ్ళందరూ అక్కడ వాహనం నుంచి దిగిపోయి వేరే వాహనంకి వెళ్ళిపోయారు. ఆ వెంటనే ఎందుకంటే పోలీసులు కూడా ఎక్కడ మనకి ఆ విజువల్లో చూస్తే ఒకరిద్దరు మాత్రమే కనిపిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం సాధారణంగా మామూలుగా వచ్చి ఉంటారు, కానీ ఇక్కడ కానీ విజువల్లో చూస్తే ఎక్కడ కూడా పోలీసులకు సంబంధించి మనకి ఎక్కడ కనిపించట్లేదు. అయితే దాడి జరిగిన కొద్దిసేపటి తర్వాత పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ వ్యక్తి ఎవరైతే మాజీ మంత్రి హరీష్ రావు మీద దాడి చేశారు, ఆ వ్యక్తి ఆ ఇన్ఫాక్ట్ గ్రీన్ సర్కిల్ లో మీరు చూస్తున్నారు, ఏ వ్యక్తిగా భావించడం జరుగుతోంది. ఒకరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా? ఈ అంశానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరగబోతోంది. అప్డేట్స్ అందించేందుకు ఉదయ్ లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. ఉదయ్, అంటే ఎవరు ఉన్నారు ఈ దాడి వెనకాల అనే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ ఏమంటోంది? బీఆర్ఎస్ చాలా స్పష్టంగా చెప్తుంది సచిన్. ఖచ్చితంగా కాంగ్రెస్ గుండాలే తమపై దాడి చేశారు, కాంగ్రెస్ కార్యకర్తలు తమపై రాళ్ళు రువ్వాలు, కర్రలతో దాడి చేసే ప్రయత్నం చేశారు, తమ కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు, వరద బాధితులకు భరోసాగా నిలుస్తున్న తమను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. వారు సహాయం చేయకపోగా, ప్రభుత్వం నుంచి సరైన సమయం సహాయం అందకపోగా తమ లాంటి ప్రతిపక్ష పార్టీ చేసినటువంటి బాధ్యతను అడ్డుకునే ప్రయత్నం అధికార కాంగ్రెస్ చేస్తుందంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్ అవుతుంది. నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు వచ్చిన తమను అడ్డుకుంటే వచ్చే లాభం ఏంటో కాంగ్రెస్ నేతలే నిర్ణయించుకోవాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చాలా స్పష్టంగా చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు బొక్కలగడ్డ, వెంకటేష్ నగర్ లో కొంత ఉద్రిక్త పరిస్థితి, ఒకసారిగా హరీష్ రావు పర్యటనలో ఈ విధమైనటువంటి ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. హరీష్ రావుకు కొత్త సెక్యూరిటీని కల్పించే ప్రయత్నం కూడా చేస్తామని పోలీసులు చెప్పినట్టు మనకు సమాచారం ఉంటుంది. ఏదేమైనా ఖమ్మంలో కొంత హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. వరద రాజకీయం చేస్తున్నారంటూ ఇప్పటికే కాంగ్రెస్ నేతలు, అటు ఏ విధంగా మంత్రుల బృందం కూడా ఇటు బీఆర్ఎస్ పై మాటలు దాడి చేసిన సిచ్యువేషన్ లో స్వయంగా హరీష్ రావు రంగంలోకి దిగడం, ఒకవైపు అటు ఎంపీ బద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లాంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కీలక నేతలు, ఎమ్మెల్యేల బృందం అంతా కూడా ఒకసారిగా ఖమ్మం నగరంలోని మున్నేరు ముంపు బాధలను పరామర్శించడం పట్ల కాంగ్రెస్ పార్టీ తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతుందని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ గంటాపదంగా ఆరోపణలు చేసినటువంటి సిచ్యువేషన్. ఏదేమైనా హరీష్ రావు టూర్ లో నెలకొన్న ఘర్షణతో ఒకసారిగా ఖమ్మం నగరంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సచిన్, బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? ఏమైనా నిరసన కార్యక్రమానికి సంబంధించిన ప్లాన్ చేస్తోందా, లేకపోతే వరద సహాయక చర్యలు ముగిసిన తర్వాత ఏమైనా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలనుకుంటోందా ఈ ఘటన మీద? అకస్మాత్తుగా జరిగినటువంటి ఈ దాడితో బీఆర్ఎస్ ఒకసారిగా నిర్ఘాంతపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ స్థాయిలో దాడి జరుగుతుందని కానీ రాళ్లు రువ్వడం వంటి కావచ్చు, కర్రలతో దాడి చేసేందుకు ఎవరు గుర్తులేని వ్యక్తులు యత్నిస్తారన్న ఒక ఆలోచన కూడా బీఆర్ఎస్ కి రాలేదు. కానీ అకస్మాత్తుగా జరిగినటువంటి దాడితో ఒకసారిగా బీఆర్ఎస్ కూడా హై అలర్ట్ అయింది. ఇప్పటికే కార్యకర్తలతో హరీష్ రావు మాట్లాడే జరిగింది. బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించినారు. మీడియాని అడ్రస్ చేసిన తర్వాత
వరద ముంపు బాధితులకు సంబంధించినటువంటి అంశంలో సహాయక చర్యలను పార్టీ తరఫున కొనసాగించడానికి కేసీఆర్ ఆదేశించినట్లు ఖచ్చితంగా పార్టీ తరఫున కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కార్యకర్తలు శ్రేణులు వరద ముంపు బాధితులకు అండగా ఉండాలని హరీష్ రావు పార్టీ నాయకత్వంతో పాటు కార్యకర్తలను శ్రేణులను కూడా అడ్రస్ చేసినటువంటి సిచ్యువేషన్ అయింది. ఖచ్చితంగా వరద ముంపు తగ్గే వరకు పూర్తిగా సహాయక చర్యలను ప్రభుత్వం కొనసాగించకపోయినా ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కథనంలో ఉండి ముంపు ప్రాంతం వాసులకు అండగా ఉండాలని ప్రయత్నించండి. ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే కనుక ఖమ్మంలో కాంగ్రెస్ గూండాలపై దాడి తీవ్ర ఆగ్రహం. ఇన్ఫాక్ట్ ఖమ్మంలో కాంగ్రెస్ గూండాల దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ అంటూ కూడా ఇన్ఫాక్ట్ ఒక స్టేట్మెంట్ అయితే మాత్రం ఆయన నుంచి రావడం జరిగింది. బీఆర్ఎస్ నేతలపై దాడిని ఖండించారు కేటీఆర్. మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ, సవితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేయడం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనం అన్నారు. ప్రజలకు సాయం చేయడం చేతకాక సాయం చేస్తున్న వాళ్ళను చూసి ఓర్వలేకి ఈ దాడికి తెగబడ్డారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మీరు ప్రజలను నిర్లక్ష్యం చేస్తే వారికి అండగా ఉండడమే తప్ప అంటూ కూడా ప్రశ్నించారు ఆయన. ప్రజలకు సేవ చేయడమే చేత కాదు, సేవ చేసే వాళ్లపై మాత్రం దాడి చేయటమా అంటూ సిగ్గుచేటు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ దాడికి ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఇలాంటి ఎన్ని దాడులు చేసినా సరే ప్రజల వద్ద బీఆర్ఎస్ శ్రేణులను వెళ్లకుండా ఆపలేరన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ చేత కాని దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. మీకు సరైన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయమంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావు మీద జరిగిన దాడిని ఖండించారు కేటీఆర్. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఖమ్మంలో ఈరోజు మున్నేరు వాగు బాధితుని పరామర్శించడానికి వాళ్ళకి ఆర్థిక సాయం కావచ్చు లేకపోతే వాళ్ళకి సాయం అందించేందుకు అక్కడికి వెళ్లారు మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే సవితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. సాయం అందించేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అక్కడ హరీష్ రావుతో పాటు హరీష్ రావు ప్రయాణిస్తున్న వాహనం మీద హరీష్ రావు ప్రయాణిస్తున్న ఆ వాహనం మీద దాడి జరిగింది. విజువల్స్ మీరు చూడొచ్చు. ఎంత తీవ్రమైన దాడి అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వీళ్ళు ప్రయాణించే వాహనాలు బుల్లెట్ ప్రూఫ్గా ఉంటూ ఉంటాయి, చాలా సెక్యూర్గా ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఒకవేళ బుల్లెట్ ప్రూఫ్ కాకపోయినా సెక్యూర్డ్గా ఉంటాయి. అంటే అంత వేగంగా దాడి బుల్లెట్ వచ్చినా కూడా తట్టుకోగల కెపాసిటీ ఒక్కోసారి ఉంటుంది. సో అటువంటి సినారియోలో రోజు జరిగిన దాడికి సంబంధించి విషయాలు మీరు చూడొచ్చు. మరీ ముఖ్యంగా ఎక్కడైతే హరీష్ రావు కూర్చుంటారో అక్కడ ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆ ఎదురుగా ఉన్న అద్దం మీద దాడి చేశారు. ఆ దాడితో ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు ఉలిక్కిపడ్డారు. అక్కడ ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది. ఒక ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది ఈ ప్రమాదానికి సంబంధించి. ఈ ఘటనకు సంబంధించి ఇన్ఫాక్ట్ ఈ ఘటనలో ఎవరికైనా గాయాలయ్యాయా, మరి ముఖ్యంగా అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇంకా ఉద్రిక్తత కొనసాగుతుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ ఇన్ఫాక్ట్ ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. ఉదయ్, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందా లేకపోతే ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది అక్కడ? గత కొద్దిసేపటి క్రితం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో ఖమ్మం కమిషనర్ చెందినటువంటి ఏసీపీ రమణమూర్తి సహా పోలీసుల బృందం అంతా కూడా రంగంలోకి దిగి వాళ్ళని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇప్పటికే నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు ఖమ్మం జిల్లా పోలీసులు. ఖచ్చితంగా ఎవరెవరు రాళ్ల దాడిలో పాల్గొన్నారు, ఎవరెవరు కర్రలతో దాడి చేసేందుకు యత్నించడానికి ముందస్తుగా జరిగిన ఈ అంశాలపై ఆరా తీస్తున్నారు. అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందా లేదా అనే అంశంపై కూడా బీఆర్ఎస్ పోలీసులను ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఎందుకు ప్రజాబలం చూపించడం మొదలైతే తెలంగాణ మీరు అడ్రస్ కూడా ఉండరు. చిల్లర వేషాలు మానుకో రేవంత్. ఇప్పటికైనా ప్రతి సందర్భంలో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా, మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైనా ఒక సమస్య రాగానే దాన్ని పక్కదారి పట్టించడం కొరకు హింస వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. మొదటి రోజు సిద్దిపేటలో ఒక పథకం ప్రకారం పోలీసులు వెంట ఉండిపోయి 2-3 కాంగ్రెస్ రౌడీలను తీసుకుపోయి హరీష్ రావు గారికి ఆకాశం మీద దాడి, తెల్లవారి మళ్ళీ రుణమాఫీ విషయంలో ఫెయిల్ అవుతున్న విషయం బయటకు వస్తుందని చెప్పి కొండారెడ్డిపల్లికి వెళ్ళిన విలేకరుల పైన దాడి చేయించింది. ఇవాళ స్వయంగా ఖమ్మం వస్తే ప్రజల్ని కలిసి వాళ్ళ బాధలు విని వాళ్ళకు ధైర్యం చెప్తుంటే స్వయంగా హరీష్ రావు గారు మేము 4 మాజీ మంత్రులం, శాసనసభ్యులం, ఎంపీలం, ఎమ్మెల్యేలం ఉన్న బృందం పైనే దాడి చేసే స్థితికి, హీనమైన స్థితికి దిగజారినామంటే అది నీ పిరికితనాన్ని తెలియజేస్తుంది తప్ప నువ్వేదో గొప్పోడి మునగాడు అనుకోకు. తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా నీతులు చెప్తావు, స్పందించు. ఇవాళ జరిగిన రౌడీజం మీద నీ శిష్యుడేవాడు, రౌడీజం చేసేవాడు. ఈ రౌడీజంతో భయపెట్టిస్తావా ఖమ్మం ప్రజల్ని? దేనికి వచ్చింది మీకు ఏడుపు?
మొన్న రాత్రి నుంచి ప్రజలు ఇక్కడున్న స్థానిక శాసనసభ్యుడిని అజయ్ కుమార్ని గుర్తు చేసుకుంటున్నారు, మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రిని కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇట్లాంటి వరదలు వచ్చిన సందర్భంలో గతంలో మాకు అన్ని విధాలు ఆదుకున్నారు, మా వెంట నిలబడరు అని చెప్పి ప్రజలు స్వయంగా చెప్పారు. మీ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండగానే ఆ ప్రజలు చెప్పిండ్రు కాబట్టి, ఆ ప్రజల ఆక్రందనలు విన్నారు కాబట్టి మీ పిఏలో మీ ఇంకో ఎవరో లేపితే లేచి వచ్చాం. అప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. మంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా నిద్రలోనే ఉన్నారు. ప్రజల దాడి ప్రజల మాటలు విన్న తర్వాతనే లేచి వచ్చిండ్రు. ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని దాన్ని రౌడీజంతో అణిచివేస్తామని, ఖమ్మంలో కూడా రౌడీజంతో అణిచివేస్తామనుకుంటున్నారా మీరు? ఖమ్మం ప్రజల చైతన్యం ఏందో తెలుసు, మీరు చాలా సందర్భాల్లో చూసారు. బంద్ చేయండి, ఇటువంటి చిల్లర వేషాలు బంద్ చేయండి. నేను ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు డిమాండ్ చేస్తున్నా, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ దాడి వెనకాల మీరు లేకుంటే వెంటనే ఆ దుర్మార్గుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి, ఆ గుండాలు వెంటనే అరెస్ట్ చేయాలి. పైగా కాన్వాయ్ ముందు నడుస్తున్న మా కార్యకర్తను కారు కిందకి నెట్టి ఆయన చంపే ప్రయత్నం చేశారు. ఆ గందరగోళంలోనే హరీష్ రావు గారి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసుల సాక్షిగా ఇటువంటి దాడులతోని మమ్మల్ని నేను భయపెట్టిస్తామనుకుంటే, మేమేదో వెనుకకు పోతామనుకుంటే మీ భ్రమ అవుతుంది. తప్పకుండా మీ వెంట పడుతూనే ఉంటాం, మీ వైఫల్యాన్ని ఎండగడుతూనే ఉంటాం, తెలంగాణ ప్రజల్ని జాగృతం చేస్తూనే ఉంటాం. ఏ పరిస్థితులు కూడా మిమ్మల్ని వదిలిపెట్టాం. గుర్తుపెట్టుకోండి, ఈ చిల్లర పనులు మానుకోండి. ప్రతి సందర్భంలో వైఫల్యం చెందినరు, అన్ని విషయాలలో ప్రతి విషయంలో మోసమే చేస్తున్నారు ప్రజల్ని. రమ్మని మాట్లాడింది నువ్వే. కేసీఆర్ వస్తలేడు, మేమొస్తేనే భయపడి లాగులు తడుస్తున్నాయి. మీకు ఇంకా కేసీఆర్ కావాలన్నా? మీకు కేసీఆర్ వస్తే ఎట్లా ఉంటుంది వాళ్ళ ఖమ్మం ప్రజలు? నువ్వే కదా అడిగినావు నిన్న సూర్యాపేటలో. నువ్వేదో ముఖ్యమంత్రి అనుకోని ప్రజలు సాయం చేస్తామని ఎదురు చూసిండ్రు. ఏం చెప్పినావు నిన్న ఖమ్మంలో సూర్యాపేటలో? కేసీఆర్ రాట్లే, కేటీఆర్ రాట్లే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాట్లే, ఎందుకు వణుకుతున్నావు ఇవాళ రాగానే? వచ్చింది నలుగురమే కదా, ఎందుకు వణుకుతున్నాం? అప్పుడే ఏ రకంగా చేస్తావు దాడి? ఏం సంబంధం? ఇక్కడెక్కడో ఉన్న కౌన్సిలరు వీడియోస్ కాలనీ ఏరియాలో ఉన్న కౌన్సిలర్కి అక్కడ ఏం సంబంధం వచ్చి దాడి చేస్తాడు? ముందు ప్రజల మీద దాడి చేసిరు, ఒకరి తలబలు కొట్టినరు. స్థానికంగా ఉండే ప్రజలు వచ్చి మాట్లాడుతుంటే వెనక నుంచి రాళ్ళేసి, తర్వాత ఒక కార్పలు కొట్టినరు. చివరికి హరీష్ రావు గారు, మేము సబితా ఇంద్రారెడ్డి గారు, నేను, అజయ్ కుమార్ గారు, కౌశిక్ గారు కూర్చున్న కారు మీద కేసీఆర్ మనం హరీష్ రావు గారి ముఖం మీద కొట్టిన పద్ధతుల్లో వారు కూర్చున్న అద్దం పలగొట్టింది స్వయంగా సిఐ ముందట. మాకు తెలుసు ఈ చిల్లర వేషం నువ్వు ఎందుకు వేసినవో. విషయాన్ని పక్కదారి పట్టించాలి. వరదల విషయంలో మీ వైఫల్యాన్ని దాచిపెట్టుకోవాలి. ప్రజల నుంచి దృష్టి మరల్చాలి. స్వయంగా మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీదే దాడి చేసినామని చెప్పి ఏదో భయపెట్టాలి అన్న మీ చిల్లర ఆలోచన ఇది మమ్మల్ని ఏం భయపెట్టలేదు, మమ్మల్ని ఏం ఆపలేదు. ఖమ్మంలో మా నాయకుల్లో, మా కార్యకర్తల్లో, ఖమ్మం ప్రజల్లో కూడా భయపెట్టలేరు. ఈ రకంగా మానుకోండి, ఈ చిల్లర వేషాలు మానుకోండి. ఇప్పటికైనా దాడులను మేము ఏమైనా ప్రోత్సహించలే, కేసీఆర్ గారు అనేటటువంటి రానియలే. ఇప్పటి కూడా మేమేం రానియం, మళ్ళీ మేమేం ప్రతిదాడులు చెయ్యం. ఏ పద్ధతులు చెప్పాలనో బుద్ధి ఆద పద్ధతుల్లో చెప్తాం, ప్రజలు చెప్పిస్తాం మీకు బుద్ధి ప్రజల చేత. మేము ఖమ్మం సిపిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే దానిపైన విచారణ చేసి జరిగిన దాడికి బాధ్యులు ఎవరో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. దాంట్లో పోలీసుల పాత్ర కూడా ఎంత మేరకు ఉందో చూడాలి, విచారణ చేయాలి. మీరు కలిసి వచ్చిండ్రు, ఉదయం నుంచి తిరుగుతున్న మా వెంట ఒక్క పోలీసు
4 శాసనసభ్యులు మాజీ మంత్రులు వచ్చి తిరుగుతుంటే, మాజీ శాసనసభ్యులు ఎంపీలు ఎమ్మెల్యేలు బృందం తిరుగుతుంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా లేని సందర్భంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎందుకు కాంగ్రెస్ గుండాలు దాడి చేసే సమయంలోనే పోలీసులు వచ్చిండ్రు? తెలుసుకొనే బతుకునే వచ్చిండ్రు. ప్రజల తిరుగుబాటుకు రౌడీలకు ఎక్కడ తన్నులు పడతాయన్న భయానికి ఆ రౌడీని కాపాడుకోవడం కొరకే పోలీసులు వెంట ఇచ్చి పంపించిండ్రు. కానీ నిజంగా ప్రజల తిరుగుబాటు మొదలైతే ఈ పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరు, మీ రౌడీలను కాపాడలేరు. గుర్తుపెట్టుకోండి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ చిల్లర దాడులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా మనం అందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉందాం. వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయ కార్యక్రమాల్లోనే ఉందాం. అందరం ఇదే బాధ్యతలో ఉందాం తప్ప ఈ చిల్లర విషయాల జోలికి మనం ఏం పోయే పని లేదు, వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.